హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చిన్నుని. ఈరోజు నేను భువనగిరి దగ్గర ఉన్న కొలనుపాక విలేజ్కి వెళ్ళాను. ఆ విలేజ్లో చాలా పురాతనమైన శ్రీ సోమేశ్వర శివలింగం టెంపుల్ అనేది ఉంది అన్నమాట. సో దాన్ని చూడడానికి వెళ్ళాను. ఎలా వెళ్ళానంటే బస్సులో వెళ్ళాను అనమాట. హైదరాబాద్ నుంచి. నేను ఉండేది బాలనగర్. జయద్గిరి గుట్ట నుంచి డైరెక్ట్ బచ్చన్నపేట అనే విలేజ్కి డైరెక్ట్ బస్ అనేది ఉందన్నమాట. సో నేనైతే బాలనగర్ నుంచి డైరెక్ట్ టికెట్ తీసుకున్నాను. ఎక్కడికంటే కొలనుపాక. టికెట్ ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ అనమాట ఈచ్ పర్సన్కి. రూట్ ఎలా వెళ్ళిందంటే బాలనగర్ నుంచి జేబిఎస్ అనమాట, తార్నాక్ నుంచి ఉప్పల్ అనమాట, ఉప్పల్ నుంచి వరంగల్ హైవే అనమాట, యాదాద్రి భువనగిరి ఏదైనా వస్తుంది అనమాట. మనకి రైట్ సైడ్లో కనిపిస్తూనే ఉంటుంది శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అండ్ కొంచెం దూరం వెళ్తే ఇటు సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ మనకి నరసింహస్వామి టెంపుల్ అనేది రూట్ అనేది కనిపిస్తుంది అనమాట. అలా 1 అవర్ జర్నీ చేస్తే హార్లర్ అనే విలేజ్ వస్తుంది అనమాట. విలేజ్ కాదు, అదొక టౌను. రైల్వే స్టేషన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో అక్కడ నుంచి మనకి ఒక 3 km ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్కి కొలనుపాక అనే విలేజ్. అక్కడ డైరెక్ట్ బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ దిగేసి అక్కడ నుంచి టెంపుల్కి ఒక 1 km ఉంటుంది అంతే, విలేజ్ లోపలికి అనమాట. సో అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. సో అది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట, శివాలయం. హిస్టరీ పరంగా నాకు అంతగా తెలియదు కానీ 1000 సంవత్సరాల నాటి టెంపుల్ అనమాట. ఇది చాలా పురాతనమైన టెంపుల్. మనం చూస్తూ ఉంటాం అక్కడ గర్భగుడిలోకి వెళ్ళి మళ్ళీ శివలింగం టచ్ చేసి మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. అభిషేకాలు కూడా చేస్తున్నారు. సో ఇది మీరు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. హిస్టారికల్ టెంపుల్ అనమాట. ఇది చాలా పురాతనమైనది. అక్కడ ఉన్న విగ్రహాలు అనేటివి 12th century 10th century శివపార్వతులు, విష్ణువు, గణేష్, చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిపి 12th 13th 14th 10th century లోపు విగ్రహాలు అనమాట. మనం పక్క టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట అక్కడే, ఆ టెంపుల్లోనే. అక్కడ కూడా విజిట్ చేయాలి. ఎక్కడ చూసినా శివలింగాలు అని కనిపిస్తుంటాయి అన్నమాట. ఆ టెంపుల్లో చాలా పీస్ఫుల్ ఉందన్నమాట. ప్రశాంతంగా, ఏం రద్దీ లేకుండా మీరు చూస్తూనే ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అక్కడ అనమాట. ఈ గుడిలో ఉన్న శివలింగం అయితే 4 యుగాల నుంచి పూజలు అందుకుంటుంది అనమాట. ఫస్ట్ కృతయుగంలో బంగారు లింగముగా, అండ్ సెకండ్ త్రేతాయుగంలో వెండి లింగముగా, ద్వాపర యుగంలో రాగి లింగముగా, కలియుగంలో శిలలింగముగా ఈ శివలింగం అనేది పూజలు అందుకుంటుంది అనమాట. దీనిని పంచపీఠాలలో మొదటి పీఠంగా చెప్పబడుతుంది అనమాట. సెకండ్ వన్ ఉజ్జయిని, థర్డ్ వన్ కేదార్నాథ్, ఫోర్త్ వన్ శ్రీశైలం, ఫిఫ్త్ వన్ శ్రీకాశీ. ఈ పీఠము చెప్పబడుతుంది అనమాట.